హాయ్ ఫ్రెండ్స్, వామాకులతోటి పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానంటే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను, కొన్ని వామాకులు, ఇంకా 2 టమాటాలు. పులుపుకి నేను చింతపండు వేయకుండా టమాటాలే వేసాను. ఇలా చేస్తున్నాను. ఇలాగ నేను ఇది ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందో టేస్ట్ అనేది మీకు చూపిస్తాను, సరేనా? ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆ 3 కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకొని మగ్గబెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు వేసుకొని, ఇదిగోండి ఉప్పు వేసుకొని మగ్గబెట్టేసుకోవాలి. ఇవిగోండి మనకి వామాకు, టమాటాలు, పచ్చిమిర్చి మగ్గిపోయినాయి కదా. ఇందులో ఒక ఎల్లుల్లిపాయ రేకలు వేస్తున్నాను, 1 స్పూన్ జీలకర్ర. 1 నిమిషం ముందు ఇలా వేసుకుంటే చాలు. ఇప్పుడు అవి వేడికి అవి మగ్గిపోతాయండి. నేను అయితే గ్యాస్ బంద్ చేసేస్తున్నాను, చల్లారనిద్దాము. ఇప్పుడు చల్లారిందండి, దీన్ని మిక్సీ పడతాను, బరకగా పడతాను. ఇదిగోండి చక్కగా మిక్సీ పట్టేసాను, చూసారా? ఇలా పట్టాను బరకగానే. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. అదే మూటలో ఆయిల్ వేసానండి. ఇప్పుడు అందులో ఎండుమిర్చి, కొంచెం కరిమాకు వేస్తున్నాను, అంతే. ఉన్నాయన్నీ ఆల్రెడీ ముందే వేసాను కదా. వేగిపోయినాయి కదా, ఇందులో పక్కన వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం పచ్చడిని 1 నిమిషం పాటు ఇలాగా మగ్గబెట్టుకుంటే చాలు. ఈ తాలింపులో మనకి చక్కగా వామాకుల పచ్చడి రెడీ. వేడి వేడిగా చక్కగా ఇప్పుడు రైస్లో కలుపుకొని తింటే భలే ఉంటుంది ఇలా చేసుకుంటే.